హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం అమెరికా వీడియోస్ చూస్తూ ఉన్నాం కదా. సో లాస్ట్ వీడియో వాషింగ్టన్ డీసీ చూసాం. సో దాని కంటిన్యూషన్ వీడియో అన్నమాట. ఇప్పుడు మనం ఇంకొక ప్లేస్కి వెళ్తూ ఉన్నాం. సో వెళ్ళే దారంతా కూడా ఈ విధంగా ఉంటుంది. సో చాలా బాగుంటుంది అనమాట. నడుస్తూ ఉంటే కూడా చెట్లు ఎండబడకుండా ఆ ఫుట్పాత్ అంతా కూడా చెట్లతో ఎండిపోయి ఉంటుంది అనమాట. చాలా వరకు చెట్లు కవర్ చేస్తున్నారు వాషింగ్టన్ డీసీలో కొన్ని ప్లేసెస్లో అయితే. తర్వాత ఇక్కడ ఫుట్పాత్ మీదంతా కూడా మన ఇండియాలో లాగే ఫుట్పాత్ మీద కూడా అవి అమ్ముతూ కనిపించారనమాట వాషింగ్టన్ డీసీలో. నాకు ఇంకా మేము వేరే దగ్గర చూసినప్పుడంతా ఫుట్పాత్ మీద ఎక్కువ కనిపించలేదు. ఈ బిల్డింగ్ చాలా బాగుంది కదా, నాకైతే ఎక్కువ బాగా నచ్చింది. తర్వాత ఏంటంటే ఇందాక ఫుట్పాత్ గురించి చెప్తూ వచ్చాను కదా, ఇక్కడ చాలా అమ్ముతూ కనిపించారనమాట. సో అప్పుడు మనం ఇండియాలో ఎలా ఉన్నారు ఇక్కడ కూడా అని అనిపించింది. తర్వాత ఇలా నడుస్తూ వెళ్తూ ఉంటే చాలామంది బెగ్గర్స్ కూడా ఉన్నారనమాట. ఇక్కడ ఏంటంటే వాళ్ళని హోమ్లెస్ పీపుల్ అని చెప్పి చెప్తూ ఉంటారు. కానీ వీళ్ళు వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయాలంటే కొంతమంది వస్తువుల రూపేణా లేకపోతే కొంతమంది డబ్బుల రూపేణా అలా చేస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే ఫుడ్ కూడా తెచ్చిస్తూ ఉన్నారనమాట వాళ్ళకి. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కువగా డ్రగ్ అడిక్ట్స్ అని చెప్పచ్చు. కొంతమంది అయితే దారిలో కూర్చొని అంతా తూలుతూ ఉన్నారనమాట. ఇక్కడ ఏంటంటే మామూలుగా లీగల్గా అది తప్పున్నట్లు లేదనిపిస్తుంది. నాకు అంత ఎగ్జాక్ట్గా తెలీదు. తప్పున్నట్లు లేదనిపిస్తుంది. లేకపోతే మరి ఆ విధంగా ఆ డ్రగ్స్ తీసుకొని రోడ్లు అమ్మటంతా పడి ఉంటారు కదా, వీళ్ళు అక్కడక్కడ ఇట్లా ఏమంటారు ఈ హోమ్లెస్ పీపుల్ అంతా కూడా ఇలా అక్కడక్కడ పడిపోయి ఉంటారనమాట. తూలుతూ అట్లా ఉంటారు. వాళ్ళు రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కూడా వాళ్ళు ఎలా క్రాస్ చేస్తున్నారు అనేది కూడా వాళ్ళకి తెలియదు అనమాట. అట్లా ఉంటారు. మరి వాళ్ళంతా కూడా పోలీసులు ఏం చేయరో లేకపోతే కేర్ తీసుకోరో తెలియట్లేదు. అక్కడక్కడ నేను గమనించాను మనం వెళ్తూ ఉంటే. తర్వాత ఈ బిల్డింగ్ చూసినట్లయితే అమ్మో, పిల్లర్స్ చూస్తే ఎంత పెద్ద పిల్లర్స్, అసలు నిజంగా ఎంత స్ట్రాంగ్గా, ఎంత ఆర్కిటెక్చర్ కానీ అన్నీ కూడా ఒక్కొక్క బిల్డింగ్ చూస్తూ ఉంటే ఈ బిల్డింగ్ అయితే ఈ పక్క నుంచి ఈ గొంతు నుంచి ఆ గొంతు వరకు మాదే ఇల్లు అని చెప్తూ ఉంటారు కదా కొంతమంది, అలా ఉందన్నమాట. మనం ఆ ఎంట్రన్స్ నుంచి కూడా నెక్స్ట్ రోడ్ వరకు కూడా ఈ బిల్డింగ్ ఉంది. చాలా పెద్ద బిల్డింగు. ఇది ఏదో సమ్వాట్ గవర్నమెంట్కి సంబంధించిన ఆఫీస్ అని, గవర్నమెంట్కి సంబంధించిన బిల్డింగ్ అని చెప్పాడు ప్రణవ్. అదేంటో నాకు తెలియలేదు. తర్వాత మేము చెప్పాం కదా ఎక్కువగా వాకింగ్ చేస్తూనే వెళ్ళాము అనేసి. ఇప్పుడు మేము నెక్స్ట్ చూడ్డానికి వెళ్తూ ఉన్నాం. అదేంటో అబ్బా, అది మర్చిపోయాను. ఒక నిమిషం ఉండండి, చూసి చెప్తాను అదేంటి అనేది. చాలా రోజులు అయిపోయింది కదా, అందువల్ల ప్లేసెస్ అన్నీ మర్చిపోయాను. ఇది వాషింగ్టన్ మాన్యుమెంట్ అంట. సో దాన్ని చూడ్డానికి వెళ్తూ ఉన్నాం. సో వెళ్తూ దారంతా కూడా ఎలా ఉంది అని మీకు చూపిద్దామని తీసుకెళ్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ దారిలో ఒక హోటల్ కూడా వెళ్ళాం. ఆ హోటల్ కూడా మనం చూద్దాం. సో రండి. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains that last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up
make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some honestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go, make yourself unstoppable. Dreams are irresponsible, but they're always possible. If you just believe, you could be so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No, I'm not giving up, no, I'm not giving in. I will make it to the top, taking off in the wind. I gotta make it, I'm saving every day to taste it. I'm patient, but my mind, it can hardly take it. I'm chasing a dream that I've had for several ages. A vacant, modern kingdom for the taking. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. మనం నడిచేటప్పుడు. తర్వాత ఇక్కడ ఎప్పుడైనా సరే మనం రోడ్ క్రాస్ చేసేటప్పుడు ఓన్లీ సిగ్నల్స్ ఉన్నప్పుడే క్రాస్ చేయాలి. ఎలా పెడితే అలా క్రాస్ చేయకూడదు. ఇది చూడండి, అమెరికా క్యాపిటల్ బిల్డింగ్ అనమాట. ఇది ఇది మేము కొంచెం దూరం నడవాలని మేము వెళ్ళలేదు. దూరం నుంచే నేను మీకు షూట్ చేసి చూపిస్తున్నాను. ఈ బిల్డింగ్ అయితే చాలా బాగుంటుంది. మొత్తం చూడడానికి చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి కదా, వీళ్ళ గవర్నమెంట్ సంబంధించినవి అన్నీ కూడా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి, బాగున్నాయి అనమాట. తర్వాత ఇక్కడ బస్సెస్, లోకల్ బస్సెస్ ఈ విధంగా ఉన్నాయి. సో మనం చుట్టూ సిటీ టూర్ అలా చేయాలంటే ఇలాంటి బస్సులో వెళ్తూ కూడా చూడొచ్చు అనమాట. మనం నడుస్తూ చూసేది వెళ్తూ కూడా చూడొచ్చు, అలాగా కూడా ఉన్నాయన్నమాట. కానీ మేము కార్ పార్క్ చేసే దగ్గర నుంచి అన్నీ అరౌండ్ 1 కిలోమీటర్ దూరంలో ఉన్నాయి కాబట్టి మేము అలానే నడిచే వెళ్ళామన్నమాట. సో వెళ్తూ ఉంటే ఇక్కడ హోటల్స్లో తినలేమని చెప్పేసి
మేము ఫుడ్ అంతా ప్యాక్ చేసుకొని వచ్చుకున్నాం. ఆ ఫుడ్ ఎక్కడన్నా ఒక దగ్గర కూర్చొని ప్రశాంతంగా తిందాము అంటే, మా ప్రణవ్ ఎక్కడంటే అక్కడ మనం ఇట్లా ఇండియాలోలాగా కూర్చొని తినేదానికి లేదు అని అన్నాడు. సరే పద ఏదైనా పార్క్ కనిపిస్తుందేమో చూద్దాము, అక్కడ తిందాము అని చెప్పి ఫుడ్ అయితే క్యారీ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. ఇక్కడ ఫుట్పాత్ మీద నడిచేటప్పుడు పెట్స్ని ఏమన్నా తీసుకొని వస్తే వాటిని కూడా నీట్గా కేర్ తీసుకోవాలన్నమాట. ఎక్కడైనా అవి సుస్సు పోయినా ఏదైనా వాళ్ళే క్లీన్ చేసి డస్ట్బిన్లో వేసేసి వెళ్తూ ఉంటారు. అలా ఎలా పడితే అలా వదిలేరనమాట పెట్స్ని కూడా. కొన్ని దగ్గర అయితే పెట్స్ అయితే అసలు అలౌడ్ ఉండదు, కొన్ని దగ్గర పెట్స్ అలౌ చేస్తారు, అలా ఉంటుంది అనమాట. అదేవిధంగా మేము రోడ్డు క్రాస్ చేస్తూ ఉంటే చిన్న బాతుల టైపు, అవి ఏమంటారు నాకైతే తెలీదు, ఆ బాతుల టైపు ఒక ఆమె తీసుకొచ్చి నీళ్ళలో వదలాలని వస్తుంటే ఒకటి తప్పిపోయిందనమాట. తప్పిపోతే దాన్ని పాపం ఆ ట్రాఫిక్ అంతా తప్పించుకుంటూ దాన్ని నీట్గా తీసుకొచ్చి నీళ్ళల్లో వదిలేంత వరకు కూడా అక్కడ రోడ్డు మీద ఉన్న వాళ్ళు కొంతమంది ఆవిడకు హెల్ప్ చేశారు. అంటే ఒక గేజ్లో తీసుకొస్తూ ఉంది. ఆ గేజ్లో తీసుకొచ్చేటప్పుడు ఎలానో బై మిస్టేక్ ఒకటి తప్పిపోయిందనమాట. సో దాన్ని మనం ఇప్పుడు చూడొచ్చు. సో దాన్ని చూసేసిన తర్వాత ఎక్కడైనా దారిలో ఫుడ్ తినేసి తర్వాత ఆ ప్లేస్కి వెళ్దాము, ఇప్పటికే 2 గంటలు అయిపోయింటుంది అనుకుంటా, ఆకలి వేరే వేస్తూ ఉంది, సరే తినేసి వెళ్దామని చెప్పేసి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం అనమాట. ఒక పక్క ఏమో ఎండ, ఒక పక్క ఏమో ఆకలి, ఒక పక్క ఏమో ఏం చూద్దాంలే అని అనిపించేలా ఉందన్నమాట. సో మ్యూజిక్ ఎడ్ చేస్తాను, మిగతా వీడియో అంతా చూసేయండి. నెక్స్ట్ వీడియోలో